హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే డిఫరెంట్గా టేస్టీగా జ్యూసీగా బాలామృత పిండితోని గులాబ్ జామ్ చేయబోతున్నాం అండి. ఎంత టేస్టీగా అంటే మామూలుగా రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్ కన్నా ఈ పిండితో చేసుకునే గులాబ్ జాములు అయితే చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా జ్యూసీగా స్వీట్ కావాలనుకుంటే ఈ పిండితో అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాకంలో అయితే గులాబ్ జాములు అన్నీ బాగా నానేయండి. మంచి కలరు, మంచి టేస్ట్, జ్యూసీ జ్యూసీ గులాబ్ జాము. ఈ పిండి అయితే మాకు మా ఆంధ్రాలోని మేనల్కి నెల నెల ఇస్తారు. ఈ ప్యాకెట్లు 2 కేజీలు ఉంటుందండి ఇందులో పిండి అయితే. ఈ ప్యాకెట్తో పిండి ఇచ్చినప్పుడు మనం అంత ప్యాకెట్ ఒకసారి వాడుకోలేం కదా. నేనైతే ఒక 1/2 కేజీకి అయితే తీసుకున్నాను. అది కూడా 1/2 కేజీ తీసుకుని ఎందుకంటే ముందుగా మనం జల్లించుకోవాలి. గులాబ్ జామ్ చేయాలంటే పిండి అనేది జల్లించుకోవాలండి. ఎందుకంటే ఈ పిండి అనేది కొద్దిగా గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉండడం ఏంటంటే మనం అలా చేసుకోవడం వల్ల మనకి బేట్లు వస్తాయి గులాబ్ జామున్. అలా కాకుండా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది కట్ చేసుకొని ఒక 1/2 కేజీ వరకు అయితే జల్లెల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ జల్లెల్లోని వేసుకునే పిండిని మనం జల్లించుకోవాలి. గులాబ్ జామ్ చేసుకోవాలనుకుంటే జల్లించుకోవాలి. మీద ఏంటంటే కొద్దిగా రవ్వలాగా పంచదార మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆటలతో చేసామనుకోండి గులాబ్ జామున్ మనకి బ్రేక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. బీట్లలాగా గీతల్లాగా వచ్చేస్తాయి. మనకి రౌండ్గా ఉండరాదు. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మెత్తని పిండి అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే అయితే గోధుమ పిండి కానీ బైండింగ్ కోసం నేనైతే ఇక్కడ పాలపిండిని అయితే వేసుకున్నానండి. పాలపిండి వేసుకొని మొత్తం పిండిని అటు ఇటు కూడా కలిపేసుకోవాలి. పాలపిండి మనకి పాలపిండిని మామూలు ఈ అంగన్వాడి పిండి కలుపుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోని నెయ్యి వేసుకోవాలి. మనం 1 కానీ 2 స్పూన్లు కానీ తీసుకునే పిండిని బట్టి ఇవి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే నెయ్యి వేసేసుకొని పిండిని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి, పచ్చి పాలైనా పర్వాలేదు. పాలు కొద్దిగా నీళ్ళు వేసానే కలుపుకోవచ్చు. లేదా నెయ్యి కూడా మరికొద్దిగా కూడా వేసుకున్నా బాగుంటుందండి. ఆల్రెడీ ఇందులోని బాలామృత పిండిలోనైతే మనకి నెయ్యి ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకున్న చాలు. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు అయితే పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. కొద్దిగా పాలు వేసుకొని పిండి తడి చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నా కూడా మనకి పిండి అనేది తడి ఎక్కువైపోతుందండి. కొద్దిగా వేసుకుంటే ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పాలన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటున్నాను నేను. ఇలా నీళ్ళు వేసుకొని మనం పిండిని అనేది కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళతో అయితే పిండిని అయితే రెడీ చేస్తానండి. స్మూత్గా వచ్చింది. కావాలనుకుంటే మనకి పిండి ఆరిపోకుండా మీదనైతే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ అనేది కూడా వేసుకున్నాం అనుకోండి, పిండి అనేది తడారకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 స్పూన్ అయితే ఆయిల్ మీద వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవడం వల్ల ఏంటవుతుందంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి పిండి కలిపేసుకొని ఒక 1/2 గంట అలా ఉంచుకుని అనుకోండి, బాగా నానుతుంది. ఇప్పుడు పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ కప్పుతో చూపిస్తున్నాను కదా, నేను ఇదే కప్పుతోనైతే 3 కప్పులు పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను 2 కప్పులు పంచదార కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని 3 కప్పులు నీళ్ళు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే మనకి షుగర్ సిరప్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, గులాబ్ జామున్ నానాలి కదా. 3 కప్పులు అయితే నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు ఈ పంచదారని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక పక్క అయితే నేను షుగర్ పాకాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. చూసారా, పంచదార పాకాన్ని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పక్కన అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఈలోపు అయితే 1/2 గంట అయింది. ఇప్పుడైతే మనము ఉండలు రెడీ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా చిన్న ముద్దలు తీసుకొని కొద్దిగా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ బీటలు రాకుండా ఇలా రౌండ్గానే మనం చేతితో ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, బీటలు లేకుండా రౌండ్గా అయితే మనకి గులాబ్ జామున్ ఉండలాగా తయారు చేసేసుకోవచ్చు. కలర్ అయితే ఇదే కలర్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఎక్కడ గీతలు లేకుండా రౌండ్గా ఉండలు అనేది ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేతితో ఇలాగా మధ్య అరచేతితోని మన ఫింగర్స్తో కాకుండా అరచేతితోని మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకున్నాం అనుకోండి, మనకి గులాబ్ జామున్ ఉండలన్నీ కూడా అలాగే రెడీ అయిపోతాయి. మనం చేసుకునేటప్పుడు మీద ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఉంచుకుని అనుకోండి, మనకి కలుపుకున్న మిశ్రమం అంతా కూడా మెత్తగా ఉంటుందన్నమాట, ఆరిపోకుండా. మీద ఆయిల్ వేసుకొని ఉంచుకోవడం మాత్రం మీరు టిఫిన్ మాత్రం గుర్తుంచుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ మీద వేసి ఉంచుకొని అనుకోండి, ఎక్కడ బీటలు రాకుండా వస్తాయి ఉండలన్నీ కూడా, పగులు రావన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగైతే మనము మొత్తం పిండినన్నీ రెడీ చేసేసుకోవాలండి. ఇప్పుడు పంచదార పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇందులోని ఇలాచి పొడిని వేసుకోవాలి. ఇక్కడైతే 2 స్పూన్లు ఇలాచి పొడి వేసుకున్నాను. అంటే చిన్న స్పూన్ అండి ఇది, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు పంచదార పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రౌండ్గా చేసుకునే గులాబ్ జాము ఉండలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి.
ఇక్కడ ఒకటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అనుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతుంది, మంచి కలర్ కూడా వస్తాయి అన్నమాట. మధ్యలోని బాగా కుక్ అవుతాయి. మనము ఏమాత్రం ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి, మీద కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వనమాట. అలాగే మనము ఒక్కొక్కటి ముందుగా వేసుకుని తీసుకుంటూ ఒక్కొక్కటి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే చాలండి. 1కి 4 సార్లు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ బాగా వేయించుకొని అనుకోండి, మంచి కలర్తో పాటు గులాబ్ జాములు అన్నీ కూడా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టానండి, మరీ హైలో పెట్టలేదు. మీడియంలో పెట్టి కొన్ని కలర్ మారినాయి, కొన్ని కలర్ మారలేదు కదా, మారినవి అన్నీ కూడా మనకి కుక్ అయ్యలేదో చెక్ చేసుకొని ఒకటిగా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయి కదా. ఈ కలర్లో ఉన్నప్పుడు కావాలంటే మనం తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తీసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు లోపల కుక్ అయింది లేదని స్పూన్తో నొక్కి చూసుకున్నాం అనుకోండి, మనకి ఏమాత్రం పిండిలాగా ఉన్నా ఉడకలేనట్టుగా అనిపించినా కూడా మరి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా కూడా వేయించుకోవచ్చు. చాలా టేస్ట్గా వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఈ బాలామృతం పిండి గులాబ్ జాములు నిజంగా పాలపొడి వేసి చేసుకున్నాం కదా బైండింగ్ కోసం, చాలా టేస్ట్ బాగుంది. ఇక్కడ చూడండి గులాబ్ జాముల కలర్ అయితే చాలా బాగా ఉంది. కలర్ అయితే మొత్తం అన్నీ కూడా మనకి డీప్ ఫ్రై అయిపోయినాయండి. ఇవి సెకండ్ టైం వేసుకున్న గులాబ్ జాములు. ఇవైతే పిండి మొత్తాన్ని మనం 2 సార్లు ఫ్రై చేసుకున్నానండి. నేను 1/2 కేజీ పిండి చేసుకున్నాను కదా, సెకండ్ టైం వేసుకుని కూడా బాగా మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాలు వేడి తగ్గినంత వరకు ఒక గిన్నెలోకి ఉంచుకోవాలి. ఇక్కడ మొత్తం అన్నీ ఎగిపోయి చూసారా, బబుల్స్ కూడా తగ్గిపోయినాయండి. మంచి కలర్ వచ్చింది కదా గులాబ్ జాములు. ఈ బాలామృతం పిండి అండి చాలా బలం కూడా, పిల్లల నుంచి పెద్దల వరకు తింటూ ఉంటారు. మన ఆంధ్ర సైడ్ అయితే ఫ్రీగా ఇస్తుంటారు కదా ప్యాకెట్లు, చాలామంది వేస్ట్గా పడేస్తుంటారు. అలా కాకుండా ఈ పిండిని ఉపయోగించి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేనైతే గులాబ్ జామున్ ముందుగా అయితే ప్రిపేర్ చేశాను. చాలా మంచి కలర్, మంచి టేస్ట్, మంచి జ్యూసీ గులాబ్ జాములు అయితే చేసుకోగలిగాము. చాలా టేస్ట్ నచ్చి పిల్లలు 1కి 2 తిన్నారు. మామూలుగా రెగ్యులర్ చేసుకునే టేస్ట్ కన్నా ఈ టేస్ట్ చెప్పాలంటే చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం గులాబ్ జాములు తయారైపోయినాయి కదండి. ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచామనుకోండి, మనకి వేడి అనేది కొంచెం తగ్గుతుంది కదా. మరీ వేడిగా వేసేసినా కూడా మనకి బేట్లు అనేవి వచ్చేస్తాయండి. అలా కాకుండా కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని పాకం కూడా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా పాకం ఉండేటప్పుడు మనం వేయించుకుని గులాబ్ జాములు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి, బాగా నానుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉంది. వేయించుకున్న గులాబ్ జాములు అన్నీ కూడా పాకంలో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల వరకు అందులో వదిలేసుకున్నాం అనుకోండి, మనకి గులాబ్ జాములు అన్నీ కూడా పాకంలో బాగా నానుతాయి. ఇక్కడ 2 సార్లు వేయించుకున్నట్లనే వేడివేడిగా బాగున్నాయని మా పిల్లలు పొడిగా ఉన్నవే తినేసారండి, పాకంలో వేయకుండా. చాలా టేస్ట్ బాగా నచ్చిందని. గులాబ్ జాములు అయితే కలర్ఫుల్గా టేస్టీగా బాగున్నాయి కదా. పాకం అయితే కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడు అయితే ఇలాగే వేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. మనకి కలర్ కూడా బాగుంది, అలాగే సైజు కూడా కొద్దిగా పెద్దవైనాయండి నానిన తర్వాత. చూస్తున్నారు కదా ఇంత టేస్టీగా జ్యూసీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. బాలామృతం పిండి కానీ దొరికిందంటే ఎవరో మిస్ చేసుకున్న గులాబ్ జాములు అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది, మీకు నచ్చింది అనుకున్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.